గివ్ అవే ఇవ్వడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇస్తాను. బట్ నాకు ఒకే ఒక విషయం దగ్గర చాలా హర్టింగ్గా అనిపించింది అనమాట. అందుకని ఇవ్వడం అనేది మానేశాను. లిటరల్గా చాలా బాధేసింది ఆ మాటలు విన్న తర్వాత, అందుకనే మానేశాను. సో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మీకు తెలిసిన విషయమే, నాకు జిఎస్ఎం బైట్స్లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. దానికి నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. సో అందరు కంగ్రాచులేషన్స్ చెప్పారు, చాలా థ్యాంక్స్. అండ్ ఎక్స్ట్రా ఇప్పుడు 1 మంత్లోనే మనకి ఎక్స్ట్రా ఇంకో 30K సబ్స్క్రైబర్స్ అయితే కౌంట్ అయ్యారు. దానికి కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ మీకు తెలుసు నేను ఫస్ట్ నుంచి ఎలా ఉంటున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఫైన్. అండ్ నన్ను మీరు గమనిస్తూనే ఉంటారు, నేను మారను. అండ్ ఇలా ఏవైనా అచీవ్మెంట్స్ సాధించినప్పుడు కూడా నేను అంతగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడను. బికాస్ నాకు అది అంటే నేను థ్యాంక్ఫుల్లే, బట్ ఎందుకంటే నాకు సెలబ్రేట్ చేసుకోవడానికి అంత ఇష్టం లేదనమాట. చేసుకుందాం అనుకున్నప్పటికీ మళ్ళీ ఆలోచిస్తాను అనమాట, అవసరమా మనం ఏమంత పీకామని అంత తొందరగా సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్పేసి. అది విషయం. అందుకే నేను సెలబ్రేషన్స్ ఏం పెట్టలా. అండ్ ఈ వీడియో మీరు చెప్పండి, ఈ ఛానల్లో చాలామందికి ఫేవరెట్ పీపుల్ ఎవరు అంటే అమ్మ, లేదంటే కర్రోడ్ అయి ఉంటారు. ఇంకా లేదు అంటే థర్డ్ ఏంటి అనేది నా వాయిస్. మోస్ట్లీ మీ వాయిస్ బాగుంటుంది, మీరు సింపుల్గా ఉంటారు, న్యాచురల్గా మాట్లాడతారని చెప్పేసి ఈ 3 మూడింటికి మాత్రమే అందరూ బాగా ఇష్టపడి చూస్తూ ఉంటారు కదా. సో ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వాటన్నిటికీ. అట్లీస్ట్ నన్ను కూడా ఒకదాన్ని చేసినందుకు మీరు ఇష్టపడే వాళ్ళల్లో నాకు కొంచెం ఎమోషన్గా ఉంది. సిల్వర్ ప్లే బటన్ చేతిలో పట్టుకున్నప్పుడల్లా, అందుకే దాన్ని పక్కన పడేసా. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను, మర్చిపోయినా. ఎనీవేస్, అందరికీ చాలా థ్యాంక్స్ అప్ప. నాకు అయితే సిల్వర్ ప్లే బటన్ ఫైనల్గా వచ్చింది. ఓకే, ఈ విషయం పక్కన పెడితే ఇంకా గివ్ అవే విషయానికి వద్దాము. గివ్ అవేకి నేను ఒక సింపుల్ రూల్ పెట్టా. ఇంతకీ నేను గివ్ అవే ఇవ్వకపోవడానికి నేను హర్ట్ అయిన విషయం ఏంటి అంటే, నేను ప్రతిసారి గివ్ అవే ప్రతి నెల ఇద్దామని చెప్పేసి అనుకున్నా జిఎస్ఎం పిల్లలో. ఎందుకంటే నాకు ఎలాగో కొలాబ్స్ వస్తాయి కదా, అన్ని డ్రెస్సులు నేను ఏం చేసుకుంటానులే అని చెప్పేసి ప్రతి నెల ఇద్దాం అనుకున్నాను. కానీ నేను ఒక 3 సార్లు ఇచ్చినప్పుడల్లా నాకు ఒక క్వశ్చన్ మళ్ళీ రిటర్న్లో వచ్చేది. ఏంటి అంటే, మీరు మీ ఫేవరెట్ పర్సన్స్కే ఇస్తున్నారు, మీ కజిన్స్కి ఇస్తున్నారు, మీ రిలేటివ్స్కి ఇస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు అని ఇలా కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మరి నన్ను ఇట్లా మెంటల్గా ఇబ్బంది పెడుతున్నారు అనమాట. అది నాకు నచ్చలేదు. అండ్ ఇంకొక విషయము, మాకు ఇవ్వండి అక్క, మేము చాలా పూర్, అట్లా మాట్లాడుతున్నారనమాట కామెంట్స్లో. ప్లీజ్ అలాంటివి చెయ్యొద్దు, ఎందుకంటే ఎవరు ఇక్కడ అంత ఇదిలో లేరనమాట. నేను కింద నుంచి పైకి వస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న దాన్నే, నాకు తెలుసు అన్నీ. ఓకే, అలా అని గివ్ అవే పెట్టినప్పుడు ఎవరికి ఊరికి ఇట్లా ఇవ్వడానికి కాదు కదా. నేను దీనికి ఒకటి పెట్టాను. ఏంటి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేస్తూ కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్లో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి ఇస్తాను అని చెప్పి. దానివల్ల ఏంటి అంటే, ఎవరికి ఎక్కువ లైక్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అండ్ నాకు కూడా వెతుక్కునే పని లేదు. అండ్ ద బెస్ట్ కామెంట్ అంటే వాళ్ళు ఏదో ఆలోచించి పెట్టారో, లేదంటే ఇబ్బంది పడుతున్న విషయం అయి ఉండొచ్చు మేబీ అని చెప్పేసి దానికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. అండ్ సింపుల్ రూల్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండాలి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఇవే రూల్స్, ఇంకేం లేదు. ఈ 3 రూల్స్ని ఫాలో చేస్తే చాలు అని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఉన్నా జిఎస్ఎం పిల్లలో. బట్ ఇప్పుడు జిఎస్ఎం బైట్స్లో ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను, అది కూడా సిల్వర్ ప్లే బటన్ మనకు వచ్చింది అని చెప్పేసి. ఈసారి నన్ను ఎవరో డిసప్పాయింట్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఇంకా గివ్ అవే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో మీకు రూల్ తెలుసు కదా, ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ లైక్స్ని బట్టే విన్నర్ అనేది నేను అక్కడ తెలిసిపోతుంది. అక్కడ మీకు కరెక్ట్గా కనిపిస్తాయి ఎవరి కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చాయి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నేను ఇచ్చేటప్పుడు ఒక వీడియో కూడా చేసి పంపిస్తాను, ఎవరికి వచ్చింది అని చెప్పి, ఏ ఊరు వాళ్ళకని కూడా చెప్పి ఒక వీడియో కూడా చేస్తాను షార్ట్లో. ఇప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా నేను క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. కాకపోతే ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయాల్సిందే. ఆ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తేనే మీకు ఈ వీడియో గివ్ అవే అనేది మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎందుకు అడగాలనుకుంటున్నానంటే, ఈ క్వశ్చన్ని మీరు నేనేంటి
కిషోర్ నేను ఒకే చోట ఉన్నాము, మీరు మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే ఒక వీడియో చేస్తాము, మీరు క్వశ్చన్స్ రైజ్ చేయండి అని చెప్పేసి మేము కామెంట్లో పెట్టిందంటే చాలామంది 50% ఆఫ్ పీపుల్ నన్ను అడిగిన క్వశ్చన్ కామెంట్ చేసింది ఏంటి అంటే అక్క మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగారు. సో చూశాను, నేను ఒక వీడియో చేద్దాం ఇద్దరం అని చెప్పేసి చూసుకుంటూ ఉంటే ఎక్కువ అదే కామెంట్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా మీరు చాలామంది నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు, హ్యాపీగా ఎదురు చూస్తున్నారు, ఫైన్. బట్ నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా. పెళ్ళి అనేది ఎప్పుడు ఇద్దరు పీపుల్ మధ్య మంచిగా అండర్స్టాండింగ్ ఉంటేనే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది బాగుండిద్ది అనేది నాకు అర్థమైంది. మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేకుండా అర్థం చేసుకుంటూ పోవాలి అని చెప్పి. అండ్ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ, ఈవెన్ మా అమ్మ నాన్నకి మధ్యలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుతాయి, ఇద్దరు కలిసి చేసుకుంటూ పోతే అన్నీ అయిపోతాయి. బట్ ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ ఉంటుందో, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, ఒకరి మాటలు ఒకరు వినరో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫైన్, నాకు ఇవన్నీ అవసరం లేదు, వదిలేసేయండి. నాకైతే భయం ఉంది యాక్చువల్గా పెళ్ళంటే. వచ్చేవాడు నన్ను అర్థం చేసుకుంటాడో లేదో, నేను చేసే పనిని నా ఇష్టపడతాడో లేదో అని చెప్పేసి. అండ్ మెయిన్ ఇప్పటి వరకు పెళ్లి సందర్భాలన్నీ వస్తున్నాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అబ్బాయికి నేను చేసే పని అంటే లైక్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రన్ చేస్తున్నాను కదా, ఆన్లైన్లో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదనమాట. సో అది వాళ్ళు ఇట్లా అయితే మేము చేసుకోము అన్నట్టుగా చూస్తున్నారు. అందులో రాంగ్ ఏంటో నాకు తెలియదు, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అలా ఇంట్రెస్ట్ లేని పీపుల్ని నేను అలా చేసుకుంటాను. మ్యాచెస్ రాక కాదు, ఏం లేక కాదు, బట్ అలా జరుగుతుందన్నమాట. నేను అయితే ఖచ్చితంగా అడుగుతున్నా, ఇష్టపడితేనే నేను చేసుకుంటా అని చెప్పేసి. వాళ్ళకి అది ఇష్టం లేదు, సో నేను రిజెక్ట్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది. ఇంకొన్ని నార్మల్గా కొన్ని థింగ్స్ వల్ల పోతున్నాయి, కొన్ని ఏమో అసలు మనకు కూడా వాళ్ళు నచ్చాలి కదా, నచ్చట్లేదు, ఓకే ఫైన్, ఇలా జరుగుతుంది. బట్ నాకు ఒక డే వస్తుంది, ఆ రోజు పెళ్ళి జరిగిద్ది, ఓకే మీరు ఎదురు చూస్తూనే ఉండండి, అది థింగ్ అయితే. అండ్ ఇక్కడ నాకు భయం ఏంటి అంటే మెయిన్ నాకు వచ్చే పర్సన్ ఎవరైనా నా లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ నేను చేస్తున్న పని తను కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, తనకి నచ్చాలి, అప్పుడే నేను చేసుకుంటా. ఇది నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. మెయిన్ అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్కి నేను నా దగ్గర నుంచి ఆన్సర్స్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ ఇవ్వండి కామెంట్స్లో, దెన్ మీరు గివ్ అవే కూడా తీసుకోవచ్చు. మీరు నన్ను అడగడం వల్ల నేను మీకు ఆన్సర్ ఒకటే ఇస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్తే నేను మీకు గివ్ అవే కూడా ఇస్తున్నా, ఓకే. ఇప్పుడు నన్ను మీరు పెళ్లి గురించి అడిగాను కాబట్టి ఎలాగో నాకు కొన్ని భయాలు ఉన్నాయి, అలాగే ఇంకొన్ని డౌట్లు కూడా ఉన్నాయి, మీ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నా. పెళ్ళి అందరూ అమ్మాయిలే కాబట్టి అబ్బాయిలు కూడా ఎవరైనా ఉంటే మేబీ మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళకి ఒక క్వశ్చన్, పెళ్ళి కాని వాళ్ళకి ఒక క్వశ్చన్, ఓకే. ఇఫ్ మీరు పెళ్ళి అయిన వాళ్ళు అయి ఉంటే మీరు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది అనేది నాకు తెలియదు, కానీ మీ మ్యారేజ్ లైఫ్లో ఎన్ని ఇయర్స్ అయినా, నెల అయినా కావచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 25 ఏళ్ళు అవ్వచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా సరే మీ మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడైనా నాకు తెలుసు మీరు బోల్డన్ని బాధలు పడుంటారు, ఇప్పటికి పడుతున్నారు, బోల్డన్ని ఇబ్బందులు ఉండుంటాయి నాకు తెలిసి. బట్ నేను అవన్నీ మెన్షన్ చేయకూడదు కదా, అన్నీ మీరు నాకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మ్యారీడ్ లైఫ్లో అబ్బాయి నా కొడుకుని నేను ఎందుకురా పెళ్లి చేసుకున్నాను, వీని పెళ్లి చేసుకోకుండా ఉంటే నాకు లైఫ్ ఎంత బాగుండేదో, నేను ఇదయ్యేదాన్ని అదేదాన్ని, అట్లీస్ట్ ఏదో ఒకటి ఉండేది కదా. అసలు నాకు పెళ్లి చేసుకొని తప్పు చేశాను రా అని రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఒక సందర్భం ఎందుకు అంటే అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, లైఫ్ బాగుండేది అని ఎప్పుడైనా రిగ్రెట్ అయిన ఒక విషయం మీకు ఏది గుర్తొస్తుంది? వరల్డ్ అన్ని సందర్భాల్లో అనిపించుంటుంది కదా. ఏదో ఒక సందర్భాన్ని మీరు కామెంట్ చేయండి, అర్థమైందా? ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ ఎప్పుడైతే మీకు ఒక సిచ్యువేషన్లో కలిసిద్దో దానికి రీజన్ ఏదో ఒకటి ఉండిద్ది కదా, ఆ రీజన్ని కామెంట్ చేయండి అని చెప్తున్నా, అంతే. పెళ్ళి అయిన వాళ్ళకి. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి మ్యాటర్ ఏంటంటే నేను ఈక్వల్ కాబట్టి నాకు పెళ్ళికి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక భయం ఉంది, వచ్చేవాడు నన్ను అర్థం చేసుకుంటాడో లేదో, లేదంటే ముందు అన్నీ మంచిగా చెప్పి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి ప్రామిసెస్ అన్నిటిని బ్రేక్ చేసి వాడి ఇష్టం ప్రకారం వాడు ఉంటాడేమో అని చెప్పేసి నాకు అదొక భయం ఉంది. అంటే నేను భయపడుతున్నాను, బట్ అలా జరిగిద్దని కాదు, మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నేను బయట చూస్తూ ఉంటాను కాబట్టి అదే భయం ఉండింది అనమాట నాకు కూడా. నన్ను అర్థం చేసుకొని ఇద్దరు అండర్స్టాండింగ్తో పోతే బాగుండిద్ది అని చెప్పేసి నా ఫీలింగ్. అట్లనే ఎవరికైనా పెళ్ళి కాని అమ్మాయిలకి అబ్బాయిలకి
చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు మీకున్న భయం ఏంటి, ఇది నాకున్న భయం, మీకున్న భయం ఏంటి, పెళ్ళంటే మీకున్న భయం ఏంటి అనేది మాత్రం షేర్ చేయండి చాలు. ఇది నేను ఇద్దరిని అడిగేసిన క్వశ్చన్, మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. సో ఇంకా మీ వంతే, మీరు కామెంట్స్ చేయండి, పీపుల్ చదువుకొని దాన్ని లైక్ చేస్తారు. చాలామందికి మేబీ మీ కామెంట్స్ కనెక్ట్ కూడా అవుతాయి. ఎనీవేస్, నేను అడగాలనుకున్నది అడిగేసాను, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అండ్ ఈ గివ్ అవే ఈరోజు నేను రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసి 14 జూలై. నేను 22 కిషోర్ బర్త్డే ఉంది ఈ నెల 22న మీకు నేను వీడియోలో చెప్తాను ఎవరికెవరికి వచ్చింది అని చెప్పేసి. అంటే మనకు టైం ఉంది కదా, ఎలాగో 22 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ టైం ఉంది. నో ప్రాబ్లం, కరెక్ట్గా 1 వీక్ ఉంది. 1 వీక్లో ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో తెలీదు. సో మీ ఇష్టం. ఇంకింతే. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే మరి ఉంటా, బాయ్. కామెంట్ చేయడం మర్చిపోకుండా. ఓకే, బాయ్.